తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో విసుగెత్తిపోయిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ కలిసి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కూడా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతుంది. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే 10 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు, వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అధికారం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. 10.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఒక్క రూపాయి ఆరోపణలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా పోటీలు పడి ఎమ్మెల్సీగా హైదరాబాద్ నగరం నుంచి మజ్లిస్ పార్టీని గెలిపించేటువంటి రాజకీయ కుట్రలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా మజ్లిస్ పార్టీ అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంది.